Good morning from Andhra Pradesh, Tenali. Live from Chimraur. ప్రస్తుతం జనాలు లైవ్ ఇస్తున్నారు. ఈ సుధాకర్ పరచూరి జనాలు చూద్దాం. ఇప్పుడు జనాలి నేటి జనాలే లైవ్. ప్రస్తుతం జనాలి చంద్రబాబు పార్క్ నుంచి లైవ్లో ఉన్నాం. చూద్దాం జనాల్ని, ఈరోజు జనాలి లైవ్లో. సుధాకర్ పరచూరి సరదాగా ప్రతి నిమిషం విలువైంది. అలానే ఉపయోగించుకున్నాం. అభివృద్ధి బాటలో ముందుకెళ్దాం. మీడియా ద్వారా ఫలితాలను రాబట్టుకోవచ్చు. మంచి కొరకు మీడియాను ఉపయోగించుకోవచ్చు. జనాల్ని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. ఆ క్రమంలో ఈరోజు జనాలి రన్నింగ్ ట్రాక్. అందరికీ ధన్యవాదాలు. తమ్మి సుధాకర్ పరచూరి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఇది. ఆంజనేయ స్వామి, చిట్ట ఆంజనేయ స్వామి గుడి ఇది. రైతు బజార్ ఉంది ఇక్కడ, కూరగాయల మార్కెట్. ఇదే మెయిన్ రోడ్ జనాలు. ఈ ఏరియాలో రామకృష్ణ థియేటర్ అండ్ వీనస్ టాకీస్ రెండు ఉన్నాయి. ప్రస్తుతానికి వీనస్ మూతపడింది. రామకృష్ణ థియేటర్ ఒకటే పేరులో ఉంది. జనాల్ని మనం చూసే ప్రయత్నం. జనాల నుంచి గురిపాలెం దాకా లైవ్ ఉంటే చూపిస్తాను. మన చంద్రబాబు పార్క్ నుంచి ఈ స్ట్రైట్ వే. నేరేడుకాయలు జరుగుతున్నాయి. జనాలి బిజీ సెంటర్. పక్కకి వెళ్తే మార్కెట్ రోడ్డు. జనాల నుంచి బురిపాలెం దాకా చూద్దాం ప్రయత్నం లైవ్లో ఉంటే. ఏం చదువుతావు బాయ్? చదువు బాయ్. చదువు ఏం చదువుతున్నావు? నేడు తెనాలి, ఆంధ్రప్రదేశ్ తెనాలి మెయిన్ సెంటర్ ఇదే. జనాలకి గాంధీ గారి బొమ్మ, నెహ్రూ గారి బొమ్మ మెయిన్ సెంటర్ ఇది తెనాల్లో. ఆంధ్రప్రదేశ్ తెనాలి. ఇటువైపు మార్కెట్ రోడ్డు, అటువైపు ఐదానగర్ వెళ్ళే రోడ్డు, మనం తిరిగే రోడ్డు బుర్రిపాలెం రోడ్డు. బుర్రిపాలెం అంటే ఈపూర్. ఇటువైపు రత్నాడైస్ ఏరియా. ఇప్పుడు మనకు వచ్చేది రత్నాడైస్ ఏరియా.
టాటాయిస్ ఏరియా తర్వాత జెండా చెట్టు, పాలద్రి కాలువ, కొత్తపాలెం, గుర్రిపాలెం, చక్రాయపాలెం, చదలవాడ, అనంతపురం, ఇప్పుడు వరకు ఈ రోడ్డు వెళ్తుంది. గురిపాలెం రోడ్డు, గురిపాలెం గ్రామం రోడ్డు. గురిపాలెం అనేది అందరికీ తెలిసింది, ఇంకా తెలియాల్సింది ఉంటుంది అనుకుంటున్నాను. నేను కూడా గురిపాలెంలో పుట్టినవాడిని. నేను సుధాకర్ పరుచూరి మీడియా సెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటాను. సుధాకర్ పరుచూరి ప్రస్తుతం చిత్రావూరు నుంచి గురిపాలెం వెళ్ళే దారిని క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. గురిపాలెం వెళ్తున్నాను. ధన్యవాదాలు. చూడ చాలా ఇబ్బంది. ఇవాళ సెలవులే. నర్సయ్య గారు స్పీడు, కండక్టర్ నర్సయ్య గారు స్పీడ్ అంటున్నాను. ఆయన ఇక్కడే ఉంటాం, తినాలేనా? అనవరపూడిలే మనకు ఉన్నాక బ్రేకప్ లేక ఇవాళ ఇవాళ సెలవు. గురిపాలెం వెళ్ళాలని బయలుదేరాలే. నేను చూడకుండా టక్కన పరిగెత్తున్నాను. ఎవరో వాళ్ళు ఎక్కించుకుంటాను. ఇవాళ ఎందుకో మరి చచ్చిపోవాలి. అబ్బు అప్పుడప్పుడు లైవ్ పెడతా ఉంటాం జనాలు చూపించడానికి. నా దాంట్లో ఇప్పుడు లైవ్ పెట్టా. ఊరినే గురిపాలెం అనేది గుర్తుంటుందని. ఎవరో ఉపయోగిస్తారు మీడియాని, దీంట్లో మాటలు కూడా వెళ్ళిపోతాయి అన్నీ. అలవాటు చేస్తే బాగుంటుందిలే అని చంద్రబాబు పార్క్ నుంచి నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను. గురిపాలెం రోడ్లో అదే పెంచాలని వచ్చింది. గుర్తింపు ఉంటుంది కానీ ఇది మీడియా అనేది అందరూ ఉపయోగిస్తారు. ఇది కష్టం. ఇది మీడియా అనేది ఉపయోగించడం కష్టం అవుద్ది. ఇప్పుడు రజనీకాంత్ ఉన్న హీరో అయితే హీరో వరకే కానీ కెమెరా కాలేడుగా. ఇది వేరులేదు, ఈ మీడియా సెక్షన్ వేరు. ఉదాహరణ రామోజీరావు గారు తీసుకుంటే ఆయన కూడా 2.5 ఎకరాలంట పొలం, 2.5 ఎకరాలు మండవ ఇల్లు అంట ఆయన కెపాసిటీ. మరి మీడియాలో తీసుకుంటే పేపరు గీపరు, ఇప్పుడు డాల్ఫిన్ హోటల్స్ అవన్నీ చాలా ఇది చేశాడు కదా, ఎంతమందినో వర్కర్స్ని బతికిస్తున్నాడు. అందుకని నేను కూడా రామోజీరావు స్టూడియోలో చేశాను కదా, మీడియా ఎట్టుంటుందని అప్పుడప్పుడు తీసుకుంటా. ఇది పరిచయాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేంద్ర మినిస్టర్గా ఉన్నాడు, కింద ఏం జరుగుతుందో తెలియదుగా. ఇప్పుడు ఇచ్చారు మినిస్టరు, కానీ కింద ఏం తెలియదు కదా. మీడియా ఉంటేనే తెలుసుకోగలుగుతారు. అంతకుముందు నెట్వర్క్ చేసినవాడిని కదా నేను, కాకపోతే అప్పుడు ఫ్యాక్స్లు చేసేవాడిని. అప్పుడు గవర్నమెంట్కి ఏమో ఫ్యాక్స్ రాసేవాడిని. ఇప్పుడేమో డైరెక్ట్గా జనాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన బస్సులో అందరితో పలకరిస్తాము, పలకరేయటం వల్ల వాళ్ళకి ధైర్యమే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళే మాట్లాడగలుగుతారు, మామూలు జనం మాట్లాడలేరు కదా. ఇప్పుడు అందుకని నేను మీడియాను ఉపయోగించేది. ఇప్పుడు కొంతవరకే డబ్బున్నోళ్ళ వరకే కనపడతారు, టీవీల్లో డబ్బున్నోళ్ళ వరకే కనపడతారు, మిగతా వాళ్ళు కాదు కదా. అందుకని అందరినీ సంభావంలో తీసుకెళ్లాలని ఇటు ఎప్పుడు మీడియా మనకు అనుకూలంగా ఉంది కదా, అందుకని ఉపయోగిస్తారు. గురిపాలెం రోడ్లో
ముఖ్యమంత్రి అయినా మంచి అడ్వైజర్స్ ఉంటేనే, సలహాదారులు ఉంటేనే వెళ్ళగలుగుతారు. సలహాదారులు ఏం చేస్తారంటే ఉన్న విషయం చెప్పరు. ఉన్న విషయం చెప్పడం వల్లే ప్రభుత్వాలు కూలిపోతాయి. అది చెప్పడం తప్పేం కాదు, అది కొంతమంది తెలుసుకుంటారు. గుర్తింపు మన బురిపాలానికి ఎప్పుడో ఉంది. మన కృష్ణాగారు లేనప్పుడే బురిపాలానికి గుర్తింపు ఉంది. అంటే కృష్ణాగారు వచ్చిన తర్వాత మన గుర్తింపు కొంత తగ్గింది. ఎట్లా తగ్గిందంటే మనకి వంశాలు ఎప్పుడు వెనక తంజావూరు ఇది మద్రాసు జిల్లాలో ఉండేవి. అదేంటంటే ఇక కృష్ణాగారి వల్ల మన కనెక్షన్స్ దూరం అయ్యాం. అంటే వెనకటి తరాల ప్రకారం అయితే బురిపాలమే ముందుంది. మన కృష్ణాగారు అవసరంలా, అంటే మన తరాల ప్రకారం గత చరిత్ర తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మీకు తంజావూరు జిల్లా అంతా శాఖమూరు వాళ్ళే ఉన్నారు, వెనకటి తరాలు. కృష్ణ అంటే ఆయన ఓన్లీ యాక్షన్ వరకేగా, మిగతా ఏముండదుగా. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మన బురిపాలాన్ని చూడలేడు కదా. బురిపాలాన్ని చూడలేడు కాబట్టి మహేష్ కూడా ఉపయోగమని, అందరికీ ఉపయోగమని బురిపాలను చూపిస్తూ ఉంటారు. అంటే నేను 2000లో చంద్రబాబు నాయుడికి లేఖలు రాసేవాడిని కదా. అప్పుడు ఫ్యాక్స్ లెటర్ వచ్చేసి 21 రూపాయి. 21 రూపాయి అప్పుడు ఫ్యాక్స్. ఇప్పుడు కూడా వాడేవాళ్ళు లేరు. అంటే 21 రూపాయి అయ్యేది. ఏదైనా సమస్యల మీద ఆయనకి ఉపయోగపడే రాసేటప్పుడు అక్కడ ఫ్యాక్స్లు అడిగేవారు, 21 రూపాయి అవుతుంది కదా, నీకేం ఉపయోగం, 3 డజన్లు అరటికాయలు వస్తాయి కదా అనేవాళ్ళు. ఏది మామూలుగా రాస్తుంటే. అంటే నేను రామోజీరావు స్టూడియోలో చేశాను కాబట్టి ఆ ప్రయత్నం అట్లా అలవాటు అయిపోయింది. మీడియా మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఎవరు కూడా జీవితంలో 1,00,000 మందికి ఎవరు పరిచయం కారు. 1,00,000 మంది మించి ఎవరు పరిచయం కారు. ఎన్టీ రామారావు కూడా 1,00,000 మందికి మించి ఎక్కువ ఉండపోవచ్చు, కార్యకర్తలంతా పోల్చుకుంటే. ఇంతమంది తెలియని వ్యక్తికే వేసేది. ఎవరిని ఎవరు తక్కువ అనుకోకూడదు, ప్రయత్నం చేసుకుంటే అర్థమే. ఇది కొత్తపాలెం నుంచి బురిపాలానికి రోడ్డు కలుపుకోవచ్చు. ఇది ఒక సమస్యగా ఉంది. తెనాలి నుంచి వచ్చేప్పుడు కొత్తపాలెం నుంచి బురిపాలానికి ఒక లింక్ రోడ్ వేస్తే బురిపాలానికి సపరేట్గా బస్సు సౌకర్యం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను నేను. సుధాకర్ పర్చూరి ఇయే చెప్పగలిగినవి. ప్రస్తుతం మన ఎంపీ గారు, బురిపాలెం నుంచి గెలిచిన ఎంపీ గారి యొక్క కాలేజీ ఇదే, కాలేజీ ఏరియా. కాలేజీ కట్టి బురిపాలెంకి ఒక రకంగా వెలుగు తీసుకొచ్చాడు ఆయన. కాలేజీలు కట్టి అంటే స్థిరాస్తుల్లో ఉపయోగించినట్టు కదా. అది వెస్ట్ బెర్రీ అనే స్కూల్ని కట్టారు. బీఈడి కాలేజీ 2.
తీసుకెళ్ళింది. ఫస్ట్ సీట్ రాకముందు మొదట మాట నేనే ఇన్స్టాగ్రామ్లో ఇచ్చింది. ఇప్పుడు కృష్ణ గారికి ఇచ్చేసారు. అక్కడ వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ వాయిస్ నేనే ఇచ్చింది, తర్వాత మీడియా వాళ్ళు వచ్చారు. మొదటి మాట నా దాంట్లోనే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. జనాల నుంచి బుర్రిపాలెం చేరుకున్నాం. ఇది గంగోలు కాలువ. గంగోలు కాలువ. ఈ కాలువ కూడా మెయిన్ రోడ్లు వేయచ్చు కదా దీనికి, చెవులూరు దాకా. అదే బురిపాలన్నీ చెవులూరు దాకా ఈ పాతకాల గంగోల్ని డెవలప్ చేస్తే ఉపయోగపడుతుంది. తర్వాత గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి నిర్మించి ఈ ఏరియాకి ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. నేను కండక్టర్గా 20 సంవత్సరాలు కొత్తూరులంక రూట్లో తిరిగేవాడిని. గవర్నమెంట్ గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది వేస్తే ఇవన్నీ ఉపయోగపడతాయి. కృష్ణా జిల్లాకి దగ్గరదారి అవుద్ది గాజులంక వేస్తే. దూరం కాదు, ఇది మనకు ఆటోమేటిక్ డెవలప్ వచ్చింది. అడుగుతూ ఉంటారు, అవి చూపిస్తూ ఉంటా. మనం చెప్పంగా వాళ్ళకి ఎక్కుద్ది, ఏదో రోజు చేస్తారు. గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి కూడా సెంటర్ అవుద్ది. అది ప్రజలకు సమస్య, ఉపయోగపడే సమస్య. మంత్రి పదవి ఎక్కడ మంత్రి పదవి ఎక్కినప్పుడు ఇటువంటి సమస్యలు పూర్తి చేస్తే దేవుడిలాగా చూసుకుంటారు. మనం పెమ్మసాని వారి ఇంటి దగ్గరకు వచ్చేసాం బురిపాలెంలో. ఇదే పెమ్మసాని వారి ఇల్లు. ఇవాళ సోమవారం ఆదివారం 2 రోజులు సెలవులే, అందుకని. నిజాలు చెప్పేవాళ్ళు తక్కువ, గొప్పలు చెప్పేవాళ్ళు ఎక్కువ. దానివల్ల ఏంటంటే అభివృద్ధి ఉండదు. నిజానికి గొప్పగా చాలా తేడా ఉంటుంది. ఇక్కడే ఉంటావా? ఎటు ఇంటి దగ్గర వదులుతావా? ఏడే ఉంటావా? నువ్వు అటే ఇంటి దగ్గర దిగుతావుగా. అదే పూర్తి వీడియో ఇచ్చా. బొడ్రాయి బురిపాలెం, ఆ పక్కన నరసింహస్వామి గుడి. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. చిరు గుర్తింపే దేనికైనా మూలం. అందరికీ ధన్యవాదాలతో.